హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో 2 నెలల్లో ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి. ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలను సృష్టించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మపై వేటు వేయడం, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను అపాయింట్ చేయడం కలకలం రేపింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంచైజీపై నిప్పులు చెరుగుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్లలో అత్యధికంగా 5 సార్లు జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను అత్యంత అవమానకరంగా కెప్టెన్సీ స్థానం నుంచి తప్పించిందంటూ ధ్వజమెత్తుతున్నారు. అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ ఆడకూడదని కోరుకుంటోన్నారు. ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారథి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో మరిన్ని విమర్శలను ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్. టీమ్ మెంటార్గా వ్యవహరిస్తోన్న సచిన్ టెండూల్కర్ పైన వేటు వేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మెంటార్ హోదా నుంచి సచిన్ను తొలగించిందని, ఇప్పటికిప్పుడు ఈ ఖాళీని భర్తీ చేయకపోయినా మెగా ఆక్షన్ తరువాత కొత్త అపాయింట్మెంట్ ఉండొచ్చనేది వాటి సారాంశం. దీనిపై ముంబై ఇండియన్స్ రియాక్ట్ అయింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని వివరణ ఇచ్చింది. అభిమానులెవరూ ఈ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. సచిన్ ఇప్పటికీ తమ జట్టుతోనే ఉన్నాడని, ఆయన మెంటార్గా కొనసాగుతారని తెలిపింది. జట్టు సాధించే విజయాల్లో సచిన్ పాత్ర విస్మరించలేనిదని పేర్కొంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.